అందరికీ నమస్తే. నా పేరు ఎస్ రాజు, తెలంగాణ బీసీ హక్కుల వేదిక. ఈ మధ్య మార్వాడి గో బ్యాక్ అనే ఒక మహా ఉద్యమం ప్రారంభమైంది. ఎడ్ల బండి పోయే ప్రతి ఊరికి మార్వాడి చేరుకోగలుగుతారు సామెతనే ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్క ఊరికి మార్వాడి చేరుకుంటున్నారు. ఫస్ట్ ఒక విలేజ్కి ఒక మార్వాడి చేరుకుంటాడు. ఉన్న అనేక బిజినెస్లో ఏదో ఒక బిజినెస్ పెడతాడు. స్వీట్ షాప్ అనో, జ్యువెలరీ షాప్ అనో, బట్టల షాప్ అనో, చొప్పుల దుకాణం అనో, బండల దుకాణం అనో, ఎలక్ట్రికల్ షాప్, దాంట్లో ఏదో ఒక దుకాణం పెడతాడు. స్వీట్ షాప్ పెట్టిన అనుకుందాం. స్వీట్ షాప్ మార్వాడి పెట్టి ఒక 2-3 సంవత్సరాలు ఆ మార్కెట్ని అంచనా వేస్తాడు. ఈ మార్కెట్కి ఏం స్కోప్ ఉంది అని అంచనా వేసి, ఓహో ఈ మార్కెట్లో ఇవన్నీ స్కోప్ ఉన్నాయి అని అర్థం చేసుకొని, ఫస్ట్ ఈ మార్వాడి చేసే పని ఏంటంటే, ఆ ఊరు లోపల మెయిన్ అడ్డా, బిజినెస్ నడిచే అడ్డా ఎక్కడ ఉంది అని గుర్తుంచుకొని ఆ ఏరియాలో నడిచే షాపుల ఓనర్ల, బిల్డింగ్ ఓనర్ల దగ్గరికి వెళ్ళేసి, ఈ షాప్ వాళ్ళు రెండెంత ఇస్తున్నారు? 15,000 ఇస్తున్నారు. నెలకు 30,000 కిరాయి ఇప్పిస్తా, అడ్వాన్స్ ఎంత ఇచ్చిళ్ళు? ₹1,00,000 ఇచ్చి 3 లక్షలు ఇప్పిస్తా అని రెంట్లని అడ్వాన్స్ పెంచేసి అప్పటికే షాప్ నడుతున్న షాప్ ఖాళీ చేయించి ఆ షాప్ని తన తమ్మునికో, తన చుట్టానికో, తెలిసిన తన మార్వాడి ఫ్యామిలీకో, అరే ఊర్లో అచ్చంపేటలో ఐరన్ అండ్ హార్డ్వేర్ పెట్టు, బాగుంటుందండి ఐరన్ అండ్ హార్డ్వేర్ పెట్టిస్తాడు. కొన్ని రోజుల తర్వాత చొప్పుల షాప్ పెట్టిస్తాడు ఇంకో మార్వాడికి. కొన్ని రోజుల తర్వాత ఇంకో మార్వాడి వస్తాడు, వచ్చి బట్టల దుకాణం పెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకో మార్వాడి వస్తాడు, బంగారు షాప్ పెడతాడు. ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకో మార్వాడి స్వీట్ షాప్ పెడతాడు. అట్లా బట్టల దుకాణం కానీ, స్వీట్ షాప్ కానీ, ఇట్లా అన్ని ఎలక్ట్రికల్ షాప్ కానీ అన్ని ఫీల్డ్లలో సెటిల్ అవుతారు. సెటిల్ అయ్యి లోకల్ మార్కెట్ని మొత్తం క్యాప్చర్ చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, లోకల్లో మార్వాడి ఫర్ ఎగ్జాంపుల్ కిరాణం షాప్ పెట్టిన అనుకోండి, ఊరు మొత్తంలో కిరాణం షాప్ పెట్టిన మార్వాడు ఒకడే ఉంటాడు. అదే ఇంకో మార్వాడు వచ్చి ఇంకో కిరాణం షాప్ పెట్టవచ్చు కదా, ఇంకో మార్వాడు కిరాణం షాప్ పెట్టవచ్చు కదా. లోకల్ లోపల ఒకే బిజినెస్ని ఇద్దరు మార్వాడులు చేయరు. ఇద్దరు మార్వాడుల పోటీ ఎందుకు? మనకు కావాల్సింది లోకల్ మార్కెట్ని క్యాప్చర్ చేద్దాం, నువ్వు వచ్చి వేరే బిజినెస్ పెట్టుకో అంటారు. వాడు వచ్చి వేరే బిజినెస్ పెడతాడు, కానీ సేమ్ బిజినెస్ పెట్టాడు. కిరాణం షాప్ ఒకటి పెడితే ఇంకో మార్వాడి కిరాణం షాప్ పెట్టాడు. ఒక మార్వాడి ఎలక్ట్రికల్ షాప్ పెడితే ఇంకో మార్వాడి ఎలక్ట్రికల్ షాప్ పెట్టాడు. ఒక మార్వాడి బట్టల దుకాణం పెడితే ఇంకో మార్వాడి వచ్చి బట్టల దుకాణం పెట్టాడు. ఒక మార్వాడి ఐరన్ హార్డ్వేర్ పెడితే ఇంకో మార్వాడి వచ్చి ఐరన్ హార్డ్వేర్ పెట్టారు. పెట్టకుండా ఒక్కొక్కరు వేరే వేరే ఫీల్డ్లో బిజినెస్ షాపులు పెడతారు. ఆ విధంగా షాపులు పెట్టి రేట్లు పెంచేస్తారు. కిరాణం యొక్క రెంటలు ఎవ్రీ మంత్ కంటే రెంట్ పెంచుతారు, అడ్వాన్స్లు పెంచుతారు. పెంచి స్థానికంగా ఉండే వ్యాపారులకి శక్తికి మించిన కార్యక్రమంగా దాన్ని మార్చేసి అరే కార్పెంటర్ షాప్ పెడతాడు మార్వాడి. కార్పెంటర్ షాప్ పెట్టి అప్పటికే కార్పెంటర్ షాప్ నడుపుతున్నటువంటి నా వడ్ల కమ్మర సోదరులని రోడ్ వీక్ పడేస్తారు. వాళ్ళతో పోటీ పడలేరు. కిరాణా షాప్ పెట్టారు నా యొక్క సోదరు కోమట్లని రోడ్ వీక్ పడేస్తారు. వాళ్ళతో పోటీ పడి కూడా చేస్తారు. మీకు అనిపించవచ్చు, మా వాళ్ళతో పోటీ పడవచ్చు కదా, వచ్చే నష్టం ఉంది, బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు, బిజినెస్ చేసుకోనివ్వండి, మీరు కూడా వాళ్ళతో పోటీ పడండి. పోటీ ఏ విధంగా పడుతుంది? ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది. ఇక్కడ ఊర్లలో వేసే బిజినెస్ మ్యాన్లకి హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్ మొత్తము, బేగ బజార్ లాంటి హోల్సేల్ మార్కెట్ ఏరియా మొత్తము వీళ్ళ యొక్క మార్వాడి యూనియన్ల చేతిలో ఉంది. ఏదైనా ఒక వస్తువు ₹70 వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విలేజ్ తీసుకుందాం, అచ్చంపేట విలేజ్ తీసుకుందాం. ఆ అచ్చంపేట విలేజ్ నుంచి ఎవరన్నా ఒక లోకల్ వ్యాపారి, మార్వాడి వ్యాపారి హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్కి వచ్చిండు. మార్వాడికి ₹70 ఒక వస్తువును అమ్ముతాడు. అదే వస్తువు లోకల్ వ్యాపారికి ₹80, వేరే వ్యాపారికి ₹80 అమ్ముతాడు. మళ్ళీ ₹70 కొన్న మార్వాడికి ఉద్ధరిస్తాడు, క్రెడిట్ ఇస్తాడు, 6 నెలల వరకు క్రెడిట్ ఇస్తాడు. కానీ ₹80 కొనేటువంటి లోకల్ వ్యాపారికి ఉద్ధరి ఇవ్వడు, నగదు ఉంటే బిజినెస్ చేయాలంటాడు. అందుకే లోకల్లో ఉన్న ఇతర వ్యాపారులు, మార్వాడీలు కాదు ఇతర వ్యాపారులు హైదరాబాద్ పోతుంటే మాల్ తీసుకోవడానికి పోతున్నా, ఏమంటే పైసలు ఉంటే ఇస్తావా, ₹3 ఇంట్రెస్ట్కి, ₹4 ఇంట్రెస్ట్కి, ₹5 ఇంట్రెస్ట్కి తీసుకొని 2 లక్షలు ₹3 లక్షల తెచ్చుకొని మాల్ తెచ్చుకుంటారు. తెచ్చుకొని మార్కెట్లో అమ్మడికే పోయేసరికి వీడు ₹70 క్రెడిట్ మీద తెచ్చుకున్నాడు ₹75, ₹80 అమ్మేస్తాడు. ₹80 నగదు పెట్టి తెచ్చుకున్నాడు ₹80 ఏ విధంగా అమ్ముతాడు? ₹90 అమ్ముతాడు. మార్కెట్లో మళ్ళీ ఒకే వస్తువు, ఒకే రకమైన వస్తువు ₹80 ఒక వ్యక్తి అమ్మి ఇంకో వ్యక్తి ₹90 అమ్మితే ₹90 కొంటాడా? వాని దగ్గర ఉండకుండా మార్కెట్ మొత్తం 70% మార్కెట్, 80% మార్కెట్ ఈ మార్వాడి దగ్గర కొనే ప్రయత్నం చేస్తారు. కొన్నప్పుడు వాడు మాల్ తెచ్చిన వాళ్ళు అమ్ముడబోక, అప్పులు కట్టలేక, షాప్ నడపలేక షాప్ను తీసేసి అప్పుల పాలై రోడ్డు మీద పడతాడు. ఆ విధంగా ఒక్కరు మొత్తం బిజినెస్ క్యాప్చర్ చేస్తారు. అట్లా కార్పెంటర్ పని చేసుకున్నటువంటి కార్పెంటర్ సోదరులను రోడ్డు మీద వేస్తున్నారు, వడ్ల కమ్మడి సోదరులను. అదేవిధంగా జ్యువెలరీ షాప్ పెడుతున్నారు. జ్యువెలరీ షాప్లో బంగారు దుకాణంలో పెట్టుకొని సేమ్ ఇదే బిజినెస్, జీరో దంద హైదరాబాద్లో ఉంటుంది, హైదరాబాద్ దంద వెళ్ళిపోతారు, సేమ్ ఇదే బిజినెస్. నా అవసరం సోదరు రోడ్డు మీద వేసిండు. కిరాణా షాప్ సేమ్ ఇదే, కిరాణా షాప్లో కోమట్ల రోడ్డు మీద వేసిండు.
ఎలక్ట్రికల్ దుకాణాలు గంప గుత్తాధిపత్యం అయిపోయింది. అది కూడా రోడ్ల మీద వేసిళ్ళు. బండల వ్యాపారం చేసినటువంటి నా యొక్క ఉప్పర సోదరులు, రెడ్ల సోదరులని రోడ్డు మీద వేసిళ్ళు. చెప్పుల షాప్ నడుపుకున్నటువంటి నా యొక్క మోచి సోదరులని, అదే నా బీసీ బిడ్డలని రోడ్డు మీద వేసిళ్ళు. ఇట్లా ప్రతి ఒక్క ఫీల్డ్ లోపల సెటిల్ అయిపోయి రెంట్లు పెంచేసి, అడ్వాన్సులు పెంచేసి, రేటు తక్కువ రేటుకు అమ్మి ఈ విధంగా లోకల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు దెబ్బ కొడుతున్నారు. వ్యాపారంలో ఏకఛత్రాధిపత్యం ఉండి వేరే వాళ్ళు ఎదగకుండా 80% వరకు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఈ విధంగా గుప్పిట్లో పెట్టుకోవడం మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలో దెబ్బతీయడం మాత్రమే కాకుండా, కార్పెంటర్ పని, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ షాపులు మొత్తం పెట్టిన మార్వాడీలు పెట్టిన తర్వాత నా లోకల్లో ఉన్న వడ్ల సోదరులు షాపులు పోయినా పోలేదు, పని చేసుకుందాం, ఇళ్ళలో కబ్బోర్డ్ పని చేసుకుందాం అనుకుంటారు. ఇళ్ళలో కబ్బోర్డ్ పని చేసుకుందాం అనేసరికి ఈయన షాపుకు గిరాకీ వచ్చిన గిరాకులు అంటాడు, అరే లోకల్లో వీళ్ళు సోమరులు ఉన్నారు, వీళ్ళు చేయలేరు సార్ మీ పని, 10 రోజులు చేయలేరు వీళ్ళు, ఒక 3-4 నెలలు వీళ్ళు చేయలేరు సార్, మీకు 15 రోజుల్లో మీకు పని మొత్తం చేయిస్తారు సార్, నేను ఒరిస్సా నుంచి బీహార్ నుంచి లేబర్ వస్తారు, పర్ఫెక్ట్గా పని అద్భుతంగా ఉన్న చూడండి సార్ అని చెప్పేసి వీడే ఒరిస్సా నుంచి బీహార్ నుంచి లేబర్ తెప్పిస్తున్నాడు కార్పెంటర్ పనులను. ఈ ఎలక్ట్రికల్ షాపులు ఉన్నటువంటి మార్వాడీలు ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఇతర పక్క రాష్ట్రాల నుంచి ఎలక్ట్రికల్ పనులు వర్కర్లు తెప్పిస్తున్నారు లోకల్ లోపల. ప్లంబింగ్ పని చేయడానికి కూడా వేరే రాష్ట్రం తెప్పిస్తున్నారు. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లు కానీ, ప్లంబర్స్ కానీ, ఇక వడ్ల కమ్మల పని వాళ్ళు షాపులు పెట్టుకునే అవకాశం ఎట్లా ఇవ్వట్లేదు, పెట్టుబడి లేదు కనుక. పని చేసుకునే అవకాశం కూడా నోటి కాడి బుక్కను గుంజుకుంటున్నావు. బట్టల దుకాణం పెట్టిన పద్మశాలి బిడ్డలు నోటు వేస్తున్నావు. అరే ఇంతమంది కడుపు కొట్టి నోటికాడి బుక్కను లాక్కొని సంపాదించిన డబ్బులను న్యాయబద్ధంగా ట్యాక్స్ కడుతున్నావు, అది కూడా కట్టను. ఇంతమంది నోటికాడి బుక్కను లాక్కొని నువ్వు చేసిన దోపిడీకి వ్యతిరేకంగా లోకల్ ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు గొంతెత్తి ఉద్యమం చేస్తే వాళ్ళ మీద యాంటీ హిందూ అని ముద్రేస్తారా? మాధవీలత గారు హైదరాబాద్లో ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్. ఆమె మొన్న ఎంపీ కంటెస్టెంట్ కాకంటే ముందు వరకు అప్పుడప్పుడే కంటెస్ట్ కావడానికి కొంచెం ముందు మాత్రమే బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకుంది. అందుకని తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె ఎక్కడుందో తెలియదు. ఏ రోజు హిందుత్వ గురించి పోరాటం మేము చూడలేదు. మొన్న ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ అప్పటి నుంచి లేచి నిలబడుతుంది. సేమ్ యాంటీ ముస్లిం స్లోగన్స్, ముస్లింలను తిట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ముస్లిం తిట్టుకుంటూ మాట్లాడితే ఫేమస్ ఇద్దామని. సరే నువ్వు మాట్లాడుకో. అరే ఈ యొక్క మార్వాడి యొక్క మోసాలకి వ్యతిరేకంగా, మార్వాడి దోపిడీ వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే నువ్వు మా మీద యాంటీ హిందూ అని ముద్దేస్తావా? కమ్యూనిస్టుల ముసుగులు వేస్తున్నావా? హిందువులు కాదంటావా? నువ్వేమైనా గుత్తాధిపత్యం తీసుకున్నావా? టేకేదారు తీసుకున్నావా? ఏమో కాంట్రాక్ట్ తీసుకున్నావు హిందూ మతం మీద? హిందూ జీవన విధానం, మహాద్భుతమైన హిందూ జీవన విధానం మీద మేమందరం హిందువులమే, మేమందరం బహుజన బిడ్డలము, మేమందరము హిందువులమే. హిందూ యాంటీ హిందువులు ముద్దేస్తావా నువ్వు? ఏమి అరే మేము చేసిన ఉద్యమం ఏంద్రి? మార్వాడి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే నువ్వు రోహింగ్యాల ఇష్యూ మాట్లాడుతావు. సరే రోహింగ్యాల ఇష్యూ మాట్లాడుతున్నావు కదా, ఆ రోహింగ్యాలకి వ్యతిరేకంగా పోరాడదాం. వజ్రంగా రోహింగ్యాల గుర్తుపట్టి బయటికి తరిమివేసే బాధ్యత అనేది ప్రభుత్వాలది. అయినప్పటికీ నువ్వు రోహింగ్యాలకి వ్యతిరేకంగా ఉద్యమం చేయి, మేము కూడా నీతో పాటు ఉద్యమం చేస్తాం. మళ్ళీ మార్వాడి దోపిడీకి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తాం, మాతో పాటు నువ్వు చేస్తావు ఉద్యమం? ఇంకెన్ని రోజులు కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతావు నువ్వు? మేము ఒకటి మాట్లాడుతూ ఇంకోటి మాట్లాడుతున్నావు. నువ్వు యాంటీ హిందూ అని ముద్దేస్తున్నావు కదా మార్వాడి దోపిడీ వ్యతిరేకంగా మాట్లాడినందుకు. మొఘల్ సామ్రాజ్య కాలం లోపల, అఖండ భారత్ లోపల హిందూ మతాన్ని స్థాపించడానికి, హిందూ రాజ్యం స్థాపించడానికి, హిందూ మతాన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్నటువంటి శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులైనటువంటి నా మరాఠా బిడ్డలు, రక్తం కోస్తే రక్తంలో కూడా హిందుత్వాన్ని నడిచే మరాఠా బిడ్డలు 1875 సంవత్సరం లోపల మార్వాడీలకి, గుజరాతీలకి వీళ్ళకి వ్యతిరేకంగా కదా ఉద్యమించింది. ఉద్యమించి దాడులు చేస్తే దాన్నే దక్కన్ అల్లర్లు అంటారు, దక్కన్ రైట్స్ అంటారు. గూగుల్ చేయి, దక్కన్ రైట్స్ హిస్టరీలో దక్కన్ రైట్స్ అంటే ఏమొస్తుందో. ఈ మార్వాడి దోపిడీకి వ్యతిరేకంగా మరాఠా బిడ్డలు చేసిన ఉద్యమాన్ని దక్కన్ రైట్స్ అంటారు, దక్కన్ అల్లర్లు అంటారు. ఆ దక్కన్ అల్లర్లను చూసి బ్రిటిష్ గవర్నమెంట్ దిగి వచ్చి దక్కన్ రిలీఫ్ యాక్ట్ అని ఒక చట్టం చేసింది. మళ్ళీ నీ దృష్టి లోపల ఈ మరాఠా శివాజీ యొక్క వారసులైనటువంటి మరాఠా బిడ్డలు కూడా యాంటీ హిందువులే. ఇటీవల కాలం లోపల లాస్ట్ 2024లో నవంబర్ లోపల 150వ సంవత్సరం జన్మదినం అయింది ఎవరిది? బిర్సా ముండాది. ఆ జన్మదిన పురస్కారం చేసుకొని ఈ నెక్స్ట్ 2025 నవంబర్ వరకు సంవత్సరం మొత్తం గిరిజన సంవత్సరంగా, ఆయన యొక్క స్మృతుల ఆధారంగా సంవత్సరం మొత్తం వేడుకలు నిర్వహించాలని పేర్కొన్న నరేంద్ర మోడీ కూడా నీ దృష్టి లోపల
యాంటీ హిందువే కదా. ఆ బిర్సా ముండా యొక్క విగ్రహాన్ని కదా ఢిల్లీ లోపల మీరు ఓపెన్ చేసింది, మీ పార్టీ కదా ఓపెన్ చేసింది. బిర్సా ముండా యొక్క విగ్రహాన్ని న్యూఢిల్లీ యొక్క నడిబొడ్డులో ఓపెన్ చేశారు కదా. మరి బిర్సా ముండా వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమించో తెలుసా మీకు? ఇదే క్రైస్తవ మిషనరీలకి వ్యతిరేకంగా క్రైస్తవ మిషనరీలు హిందూ జీవన విధానంలో భాగమైన గిరిజన కల్చర్ను దెబ్బతీస్తున్నారంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమించిండు. అదే కాకుండా మార్వాడి దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించిండు. మరి మార్వాడి దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించిన బిర్సా ముండాను కూడా నువ్వేమనాలి? యాంటీ హిందూ అని ఆలు. పిఎం జన్మన్ అనే కార్యక్రమం కింద ట్రైబల్స్కి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో బిర్సా ముండా యొక్క 150వ దినోత్సవం జన్మదినం పురస్కరించుకునే కదా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తే నీ దృష్టిలో బిర్సా ముండా కూడా యాంటీ హిందువే కావాలి. ఏం మాట్లాడుతున్నారు? నోటికాడికి వచ్చిన బుక్కని గదలా తన్నుకపోతున్నటువంటి యొక్క మార్వాడి దోపిడికి వ్యతిరేకంగా ఒకటి ఉద్యమిస్తే, కడుపు నింపుకోవడానికి ఒకడు ఉద్యమిస్తుంటే, తిన్నది అనక కడుపు నిండి నేను గుర్తింపు కోసం పాకులాడే ఒకడు మాట్లాడుతుంటే ఏమనాలి మిమ్మల్ని? కడుపు కాలుతుంది కడుపు నింపుకోవాలి మేము ఉద్యమిస్తుంటే మా హక్కులు పోతున్నాయి, పనిచేసే అవకాశం లేకుండా పోతుంది, మా వ్యాపారాలను గుంజుకుంటానని ఓడు పోరాడుతుంటే ఆ వ్యాపారాలకు వ్యతిరేకంగా యాంటీ హిందువులను ముద్ర వేసి నీ రాజకీయ లబ్ధి కోసమని నువ్వు ఉద్యమిస్తున్నావు. ఒకవేళ నువ్వు ఉద్యమించాలనుకుంటే ఉద్యమించు. నువ్వేం చేయాలి? విరంచి హాస్పిటల్ నీదాన్ని విన్నా నేను. ఆ విరంచి హాస్పిటల్ లోపల ప్రతి సంవత్సరము 1000 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తే దానిలో 25% 250 మంది పేషెంట్లు హిందూ పేషెంట్లకు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డ హిందువులు ఉన్నారో వాళ్ళు ఉచితంగా ఇస్తాను మాట్లాడతావు. నీకు నిజంగా సేవ చేసేటువంటి కోణం ఉంటే, లక్ష్యం ఉంటే నువ్వేం చేయాలి? నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే 1000 మంది లోపల 200 మంది హిందూ బిడ్డలకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తా. 25% పేషెంట్స్కి పేద హిందూ బిడ్డలకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తా మాట్లాడు. అది మాట్లాడు. నువ్వు ఉట్టిగా ఫ్రీగా ఫేమస్ కావాలి, ఫ్రీ అడ్డగోలు కమెంట్ కావాలి అని మాట్లాడుతూ ఉంటావు. ఇదాని పద్ధతి. అవును, నువ్వు అంటున్నావు కదా రాజ్యాంగం ప్రకారము దేశంలో ఎక్కడైనా స్త్రీ నివాసం ఏర్పాటు చేసుకునేది, ఎక్కడైనా వ్యాపారం. అవును, ఆర్టికల్ 19 ప్రకారము దేశంలో ఎక్కడైనా సంచరించే హక్కు ఉంది, దేశంలో ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది, ఇష్టమైన వృత్తిని చేపట్టే హక్కు ఉంది. ఎవరొద్దంటున్నారు? కానీ హెల్దీ బిజినెస్ ఆరోగ్యకరంగా ఉండాలి. ఇదే రాజ్యాంగము బలహీనుడు బలవంతునితో సమానంగా ఎదగడానికి ఇంకో అవకాశం కల్పిస్తుంది కదా. ఆర్టికల్ 370D ప్రకారము తెలంగాణ లోపల ఉన్న ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే 95% దక్కాలనే ఉద్దేశంతో అదే రాజ్యాంగంలో ఆర్టికల్ చేర్చిలు కదా. దాని అర్థం ఏంటి? బలహీనుని యొక్క హక్కులు బలవంతుడు లాక్కోపోకూడదనే ఉద్దేశంతో చేర్చబడి జరిగింది. అటువంటి టైం లోపల వ్యాపారంలో ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు బలపడ్డ నువ్వు వచ్చి నోటికాడు బుక్కడు అందుకపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటామనుకున్నావా? తెలంగాణ బిడ్డలకి పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. ఏమి చదువుకోనటువంటి మా యొక్క తెలంగాణ మహిళలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిజాంకి వ్యతిరేకంగా నిర్వహిస్తే ఆ తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలో జరిగినటువంటి అత్యుత్తమమైనటువంటి ఉద్యమాల్లో ఒకటి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అటువంటి ఉద్యమ నేపథ్యం అటువంటి తెలంగాణకు తొలిదశ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు తెలంగాణ విద్యలో అమరులైనప్పటికీ తెలంగాణ ఉద్యమం వదలకుండా మలిదశ ఉద్యమం చేపట్టి తెలంగాణ వచ్చేదాకా కూడా 100,000 మంది ఆత్మార్పణం చేసుకుని తెలంగాణ సాధించుకున్న మా తెలంగాణ వీరులకు నువ్వా నేర్పేది? మా యొక్క రక్తంలోనే ఉద్యమం ఉంది, మా రక్తంలోనే పోరాటం ఉంది. నువ్వు కొత్తగా నేర్పించే అవసరం లేదు. మేము వ్యతిరేకంగా పోరాడేది ఈ మార్వాడి దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మార్వాడి దోపిడి ఆగాలి. ఇప్పటి నుంచైనా సరే ఏదైనా సరే ముందస్తు హెచ్చరికలు స్వీకరించండి. ఈ ఉద్యమం మార్వాడి గో బ్యాక్ అనే పేరుతో ముందస్తు హెచ్చరికగా పిలిగండి ఉద్యమాన్ని. ఈ ముందస్తు హెచ్చరిక అనేది విప్లవంగా మారకుండా ముందే, ఏదైనా ఉద్యమం విప్లవంగా మారకుండా ముందే మీరు మార్పు తెచ్చుకోండి. గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నాలు ఆపుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో బతికేటువంటి ఎలక్ట్రిషియన్, ప్లంబర్, కార్పెంటర్ ఈ పనులు చేసేవాడు వాళ్ళు నోటి పుట్ట కుట్టకండి. అందరికీ ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క
హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి మీ యూనియన్లకు చెప్తున్నాం మేము, మీరు మార్వాడీలకి స్థానిక వ్యాపారం అందరి ఒకే దాంట్లో చూడండి, సమానంగా చూసి సమాన హక్కులు కల్పించండి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యాపారాలపైన కొన్ని నియమ నిబంధనలు సృష్టించండి, రాయండి నిబంధనలు. ఏదైతే ఉద్యోగ రంగంలో విద్యాగ రంగంలో స్థానికులు 95% ఉండాలనే విధంగా నియమాలు తీసుకున్నారో అదేవిధంగా స్థానికంగా ఉండే వ్యాపారాల్లో కూడా మార్వాడీలు రాకుండా ఉండే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై బీసీ.